అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 సినిమా మీద తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మామూలుగా ఒక పెద్ద సినిమా విడుదలవుతుంది అనుకుంటే, ఒక భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే, వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా టికెట్ ధరలు పెంచమని చెప్పేసి అడగడం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. అందుకు ప్రతిఫలంగా వీళ్ళు సినిమా వాళ్ళు యాడ్ చేయడమా లేదా రకరకాలైనటువంటి ఎక్స్చేంజ్లు మనకు కనిపిస్తాయంటే అనేది తెలిసిన విషయమే. రీసెంట్గా దేవర సినిమాకు సంబంధించి కూడా చాలామంది టికెట్ ధరలు పెంచరేమో అనుకున్నప్పటికీ కూడా ఆ సినిమా కూడా ఏపీలో టికెట్ ధరలు భారీగానే పెంచారు. అది ఆ మేరకు సినిమాకు ప్లస్ అయింది. భారీ కలెక్షన్ సాధించడంలో పెరిగిన ఈ టికెట్ ధరలు కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అయ్యి అనేది వాస్తవం. అయితే దేవరతో కలిపి కంపేర్ చేసి చూసుకుంటే కనుక తెలంగాణలో పుష్ప 2కి చాలా ఎక్కువ అవకాశాలు ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఓ రకంగా చూసుకుంటే ఇది సామాన్యుల జేబులు గొల్ల చేయడమే అనేది రెగ్యులర్గా వినిపించేటువంటి మాట అయినప్పటికీ కూడా ఈ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ని బట్ట, లేకపోతే ఈ నిర్మాతలు కానీ ఆ మూవీ మేకర్స్ కానీ ప్రభుత్వంతో ఉన్నటువంటి ర్యాపోను బట్ట అనేది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏ స్టార్ హీరో అయినా సరే తమ సినిమాకి సంబంధించి ఒక డ్రగ్స్కి సంబంధించి ఒక యాడ్ చేయమని చెప్తున్నారు, యాంటీ డ్రగ్స్ సంబంధించిన ఒక యాడ్ చేయమని చెప్తున్నారు. అది అల్లు అర్జున్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. నమస్తే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్ట్స్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఈ పరిచయమా ఇంకేదైనా ఏమైనా కావచ్చు, కానీ పుష్ప 2కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలు వరాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సామాన్యులకి కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమైనప్పటికీ కూడా ఈ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ని బట్టి చూసుకుంటే అది ఏమాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా చాలా పెద్ద అమౌంట్, పెద్ద స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది కేవలం తెలంగాణకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి క్లారిటీ రావాల్సింది. సో పెరిగిన టికెట్ ధరలను బట్టి ఒక రకంగా చూసుకుంటే ఎట్లా ఉందంటే, ఒక రకంగా మనకి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ముందుగా యూఎస్లోను, దుబాయ్లోను అక్కడ ముందు రిలీజ్ అవుతుంది, అక్కడ మనకంటే ఒక రోజు ముందు అక్కడ రిలీజ్ అవుతుంది, వాళ్ళు మనకంటే ముందు సినిమా చూస్తారు, అక్కడ నుంచి కొన్ని రివ్యూస్ వస్తుంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో యుఎస్ ఆడియన్స్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఒక తెలుగు సినిమాని ఒకరోజు ముందుగానే చూసే అవకాశాన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం ఆశ్చర్యం. ఎందుకంటే పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది, కానీ ఇక్కడ గవర్నమెంట్ డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల ఆట, అంటే సెకండ్ షో అనుకుంటాం కదా మనం, సెకండ్ షో నుంచే పుష్ప 2 ప్రదర్శించుకునేందుకు అవకాశం వచ్చింది. దీనికి టికెట్ రేట్ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయడం విశేషం. 4వ తారీఖు రాత్రి 9 గంటల ఆటకి 9:30 గంటల ఆటకి ₹800 టికెట్ ధరని గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఆ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. అంటే 800తో పాటు దీనికి జీఎస్టీ అదనం, అంటే మల్టీప్లెక్స్లో అయితే కనుక దాదాపు ₹1200 నుంచి ₹1240 వరకు టికెట్ పడుతుంది. అలాగే సింగిల్ స్క్రీన్ అయితే కనుక 1150 నుంచి 1200 మధ్య అలాగా పడుతుంది అనమాట. అంటే మనకి 800 అనగానే కేవలం 800 టికెట్ ఉండదు, దీనికి జీఎస్టీ వేసుకుంటారు కాబట్టి ఆ జీఎస్టీ 40%, 18%, 30% ఇది కంపేర్ చేసి చూసుకొని మల్టీప్లెక్స్కి వెళ్తే కనుక ఒక్కొక్క టికెట్ ధర తక్కువ ₹1250 వరకు వేసుకున్నా, సింగిల్ స్క్రీన్కి వచ్చేసి 1150 నుంచి 1200 వరకు ఉంటుంది. ఈ మేరకు ఆడియన్స్ ఫిక్స్ అయి ఉంటారు, ఎందుకంటే 800 అనగానే మన దానికి అట్లా ఫిక్స్ అవుతే కుదరదు. అలాగే అర్ధరాత్రి షోస్, మామూలుగా ఇప్పటివరకు అర్ధరాత్రి షోస్ పర్మిషన్ ఉండేది, దీనికి 9:30కి ముందు రోజు రాత్రి 9:30కే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీనికి 7 షోస్కి మొత్తం ఒక రోజులో 7 ఆటల కోసం పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారుజామున 4 గంటలకి, ఆ తర్వాత రెగ్యులర్ షోస్ మొత్తం కలిపి 7 ఆటలు 3 రోజుల పాటు పర్మిషన్ ఇచ్చింది 7 ఆటలకు సంబంధించి. ఈ టికెట్ ధరలు కూడా 4వ తారీఖున 800 పెట్టిన టికెట్ ధర కేవలం ఆ షోకు మాత్రమే పరిమితం. ఆ తర్వాత షోస్కి సంబంధించి మళ్ళీ సపరేట్ టికెట్ కాస్టులు గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ మేరకు సింగిల్ స్క్రీన్లో చూసుకుంటే 5 నుంచి 7వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్లో ₹150 టికెట్ ధరలు పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక టికెట్ ధర ₹175 ఉంది. మామూలుగా మనకు హైదరాబాద్ లాంటి చోట కొన్ని పెద్ద టౌన్స్లో ₹150 నుంచి ₹170 టికెట్ ధర ఉంది. దానికి అదనంగా ₹150 మనం గవర్నమెంట్ వీళ్ళు టికెట్ ధర పెంచుకునేందుకు అవకాశం వచ్చింది. ఎగ్జాంపుల్గా ప్రస్తుతం ఒక ₹150 టికెట్ ధర, బాల్కనీ ధర ఒక థియేటర్లో ఉందనుకుంటే దానికి ₹150 అదనంగా వీళ్ళు పెంచుకుంటారు. ఆల్మోస్ట్ ఆ టికెట్ ధర 300 అవుతుంది. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 300 అవుతుంది ప్లస్ జీఎస్టీ. సో ₹325 నుంచి ₹330 వరకు ఒక టికెట్ ధర పలికే అవకాశం ఉంది. అటు బాల్కనీ, మిగతా వాటికి కూడా అదే కాస్ట్ వర్తిస్తుంది, మిగతా క్లాసులకు సంబంధించి కూడా. సో 8 నుంచి చూసుకుంటే 8 నుంచి 16 వరకు, 8వ తారీఖు నుంచి 16 వరకు, డిసెంబర్ 8 నుంచి 16 వరకు ₹105 సింగిల్ స్క్రీన్లో పెంచుకునే అవకాశం ఉంది. అంటే 150 నుంచి ₹105కి నెక్స్ట్ వీక్ తగ్గించారనమాట. అంటే దానికి కూడా జీఎస్టీ అదనంగా పడుతుంది, మరొక ₹30 లేదా ₹20 ఆ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. ఆ ధరకి, ఉన్న టికెట్ ధరకి ఈ ₹105 ప్లస్ జీఎస్టీ కలిపి మనకి టికెట్ ధర వర్తిస్తుంది. 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు
రూ. 20 పెంచుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ జీవోలో పేర్కొంది. అంటే ఇప్పుడు రూ. 150 టికెట్ అనుకుంటే రూ. 170 టికెట్ అవుతుంది. దీనికి జీఎస్టీ ఏదైనా 175, 174 అలా పడుతుంది. సో ఇది సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి కాస్ట్లు. ఇక మల్టీప్లెక్స్కి వస్తే కనుక డిసెంబర్ 5వ తారీఖు రాత్రి అర్ధరాత్రి 1 గంట షో నుంచి మొదలు పెడితే 7వ తారీఖు వరకు ఒక్కొక్క టికెట్ ధర 200 పెంచుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు రూ. 295 టికెట్ మల్టీప్లెక్స్లోను ప్రసాద్ ఐమాక్స్ లాంటి ఐమాక్స్లోను మల్టీప్లెక్స్లోను ఆల్మోస్ట్ ఒక టికెట్ ధర రూ. 295 వరకు ఉంది. సో దానికి 200 అదనం, అంటే 500 టికెట్ అవుతుంది ప్లస్ జీఎస్టీ 525, 540 లేదా రూ. 550 వరకు మల్టీప్లెక్స్లో ఈ 3 రోజులు 5 నుంచి 7వ తారీఖు వరకు మల్టీప్లెక్స్లో అయ్యేటువంటి మల్టీప్లెక్స్లో ఐమాక్స్లకు సంబంధించినటువంటి కాస్ట్ ఇది. 500 పైన ఒక టికెట్ ధర అవుతుంది. ఆ తర్వాత రూ. 150 పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రూ. 300 టికెట్ అనుకుంటే దీనికి రూ. 150, 450 ప్లస్ జీఎస్టీ. సో ఇలాగా ఆ తర్వాత వీక్ వచ్చేసి ఇక్కడ రూ. 50 పెంచుకునే అవకాశాన్ని గవర్నమెంట్ వీళ్ళకి అవకాశం కల్పించింది. సో ఎలా చూసినా ఒక టికెట్ ధర ఇక్కడ మొదటి 3 రోజుల్లో ఒక సినిమా సింగిల్ స్క్రీన్లో చూడాలనుకుంటే కనుక రూ. 350 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్లో అయితే కనుక రూ. 550 వరకు ఒక టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఈ పుష్ప 2 నిర్మాతలకు ఇచ్చినటువంటి అవకాశం, వరాల జల్లు అనుకోవచ్చు. ఈ మేరకు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మేరకు టికెట్ ధరలకు సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది ఒక విశేషం అనేది చెప్పుకోవాలి. సో పుష్ప 2కు సంబంధించి తెలంగాణ సర్కార్ ఇచ్చినటువంటి హైప్ చిన్నది కాదు. ఎందుకంటే ఈ సినిమాని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిర్మాతలు ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఇక్కడ రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, హిట్ టాక్ వచ్చినా, సూపర్ హిట్ టాక్ వచ్చినా ఖచ్చితంగా ఈ పెరిగిన టికెట్ ధరలో ఆ సినిమాని ఈజీగా 150 నుంచి 200 కోట్ల వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేయొచ్చు. ఇది కేవలం పూర్తిగా నిర్మాతలకు మాత్రమే లాభం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి, సోలో డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి. సో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ని వరాల జల్లుని కంపేర్ చేస్తూ ఏపీ కూడా ఇలాగే ఇస్తుందా, తగ్గిస్తుందా, లేదంటే ఏపీ గవర్నమెంట్కి అల్లు అర్జున్కి మధ్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఏదైతే మనకు ఉందో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తగ్గిస్తే నిజమవుతుంది. లేదంటే రెగ్యులర్గా అతను కూడా ఒక సినిమా ఇండస్ట్రీ, సినిమా ఫ్యాటర్నిటీలో భాగంగానే చూస్తారు. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ కానీ, మిగతా గవర్నమెంట్ కానీ ఒక మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఆ ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు, సేమ్ ఎన్టీఆర్ దేవరా లాగా. సో తెలంగాణ గవర్నమెంట్ పుష్ప 2కు సంబంధించినటువంటి టికెట్ ధరలకు సంబంధించిన విషయాన్ని తేల్చేసింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే.